అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వంట వీడియోతో మేము ముందుకు రాలేదండి. ఒక మంచి గద్వాల్ పట్టు పోచంపల్లి శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. ఈ దసరా పండగకి కొత్త కలెక్షన్ మీకు చూపించాలని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంతకుముందు దసరాకు కూడా మనం వీడియో చేసి మీకు శారీస్ చూపించాను. అయితే మనం ఈ గద్వాల పట్టు పోచంపల్లి ఇవి సేల్ చేస్తామని మీ అందరికీ తెలుసు కదా. లోకల్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఎవరికన్నా మన వాళ్ళందరికీ కావాలి అంటే మనం పంపిస్తూ ఉంటాం అనమాట ఆర్డర్స్ మీద. అలాగే ఇప్పుడు ఈ కలెక్షన్ చూసి నా సెలెక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఎవరికన్నా కావాలి అంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు చూపిస్తాను, చూసేసేయండి. ఇదిగోండి గద్వాల్ పట్టు అన్నమాట. ఇది పెసరపచ్చకి బర్గండి కలర్ బార్డర్స్ వచ్చింది, స్మాల్ చెక్స్. ఈ చెక్స్ లో వచ్చేసరికి రుద్రాక్షను పీకాకు డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇలాగే చెక్స్ వస్తుంది అనమాట. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ గా ఉంటుందండి చీర. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి అండి డబల్ వార్పు, అంతా కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట. బార్డర్స్ వచ్చేసరికి అండి ఈక్వల్ లెంత్ బార్డర్స్ వచ్చినాయి రెండు పక్కల కూడాను. ఈ బార్డర్లో వచ్చేసరికి చూడండి పీకాక్స్ వచ్చినాయి అన్నమాట. బార్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న టెంపుల్ డిజైన్. ఇదిగోండి ఈ చెక్స్లో వచ్చేసరికి ఇదిగో రుద్రాక్ష పీకాక్ అన్నమాట. బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంటుందండి ఈ శారీ. చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చి రెండు పక్కల బార్డర్ వచ్చింది. శారీస్ వీడియోస్ చేయక చాలా రోజులు అయింది కదండి. మామూలుగా మనం ఇట్లా ఫోన్లో చూపించి పాపళ్ళు చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. మీ ముందుకు వచ్చి నేను చేయటం ఇదే అన్నమాట. చాలా రోజుల తర్వాత చేయటం కొంచెం తడబడతా ఉన్నాను అన్నమాట. మన చీరలు వచ్చేసరికి గద్వాల్ ప్యూర్ పట్టు అండి. ఇప్పుడు ఫస్ట్ చీర చూసేసారు కదా, సెకండ్ శారీకి వెళ్ళిపోదాం. ఇదిగోండి రెండో చీర వచ్చేసరికి లెమన్ ఎల్లోకి రాణి కలర్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసరికి సిల్వర్ బార్డర్ అన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ బుటీస్ వచ్చినాయి. ఇది చాలా క్లాస్గా చాలా బాగుందండి ఈ శారీ. ఈ బార్డర్ దగ్గర వచ్చేసరికి టెంపుల్ డిజైన్ అన్నమాట, సన్న చిన్న టెంపుల్ డిజైన్. శారీ వచ్చేసరికి అసలు కలర్ కానీ కాంబినేషన్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. కట్టుకుంటే కూడా బాగా లుక్ వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి టూ సైడ్స్ బార్డర్ అన్నమాట. ఈ కింద బార్డర్ మీద ఈ పై బార్డర్ వచ్చేసరికి కొంచెం చిన్నది వచ్చింది. ఇలా ఉంటేనే ఈ శారీకి అందంగా ఉంది. పళ్ళు వచ్చేసరికి సిల్వర్ అండి, సిల్వర్ కలర్ వచ్చింది. ఈ పళ్ళులో వచ్చేసరికి అంతా కూడా పీకాక్ డిజైన్ అన్నమాట. ఇది కూడా కుట్టు బార్డరు. బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది. రెండు పక్కల బార్డర్ అన్నమాట. శారీ మాత్రం అబ్బా సూపర్గా ఉందండి, అసలు ఎంత బాగుందో చీర. ఈ కాంబినేషను అస్సలు చాలా బాగుందండి. కట్టుకుంటే కూడా నైట్ ఫంక్షన్స్ కానీ దేనికైనా ప్రత్యేకంగా కనపడతారు, అంత బాగుంది. ఇదిగోండి ఈ శారీ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్కి టర్కాయిస్ బ్లూ బార్డర్ అన్నమాట. ఈ కాంబినేషన్ వచ్చేసరికి అసలు రేర్ కాంబినేషను. చాలా చీరలు సేల్ చేసాము, మరలా కొత్త స్టాక్ తెప్పించాను అనమాట. ఈ గద్వాలు పట్టు అనేసరికి పెద్దవాళ్లే కట్టుకోవాలేమో అని అనుకోవద్దు. చక్కగా టీనేజ్ పిల్లలకి వాళ్ళందరికి కూడా చాలా బాగుంటాయి. మా పాప వాళ్ళు కూడా వాడతారండి గద్వాల పట్టు. చూడండి బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ టైప్ వచ్చిందనమాట. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది.
చూడండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది లతల్లాగా. ఈ మధ్యలో వచ్చేసరికి అన్న ఆల్ ఓవర్ బుటీస్ అన్నమాట. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. అంతా కూడా గోల్డ్ వీవింగ్ కనిపించినట్టు ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి. అయితే కాంబినేషన్ మాత్రం అసలు సూపర్గా ఉందండి, రేర్ కాంబినేషన్. ఇవన్నీ పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా మామిడి పిందెల మోడల్ వచ్చిందనమాట. అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో మామిడి పిందెలు. ఇదిగోండి ఇది బార్డర్. ఇదిగోండి 4th శారీ. ఇది వచ్చేసరికి లావెండర్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి. 2 పక్కల ఈక్వల్ బార్డర్ అన్నమాట. ఈ మధ్యలో వచ్చేసరికి ఆల్ ఓవర్ బుటీస్. ఈ బుటీస్ వచ్చేసరికి ఒకటి సిల్వర్ బుటీ, ఒకటి అన్న గోల్డ్ బుటీతో. ఇదిగోండి ఒకటి గోల్డ్ బుటీ, ఒకటి సిల్వర్ బుటీ వచ్చింది. ఈ బార్డర్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇట్లా లతల్లాగా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చేసి అటు ఇటు బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి అండి. 5వ చీర వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్కి రాణి కలరు ఆరెంజ్ కలిసిన బార్డర్ అన్నమాట. పెద్ద బార్డర్ వచ్చింది. ఇక్కడేమన్నా చిన్న బార్డర్, దీన్ని మించి పెద్ద బార్డర్ అన్నమాట. ఈ బార్డర్లో వచ్చేసరికి అన్ని మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి అన్నమాట. అసలు చాలా బాగుందండి ఈ శారీ. ఏదైనా గృహప్రవేశాలు కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్లకైనా కట్టుకుంటే సూపర్గా ఉంటాయి. పర్సనల్గా నేనైతే నా వార్డ్రోబ్లో గద్వాల్ శారీస్ ఉండేటట్టు చూసుకుంటాను. మా పాప వాళ్ళు కూడానండి, నేను 60sకి దగ్గరలో ఉన్నాను కదా, మా పాప వాళ్ళు కూడా, మా 2 పిల్లలు కూడా గద్వాల్ చీరలు ఇష్టపడతారు. వాళ్ళు కూడా గద్వాల్ తీసుకుంటుంటారు. అంటే ఈ గద్వాల్ చీరలు అనేది పెద్దవాళ్ళకే అని కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు పళ్ళు చూపిస్తాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే అండి అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి. మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి. ఇది వచ్చేసరికి పళ్ళు అన్నమాట. ఆరెంజ్ రాణి కలరు కలనేత వచ్చిందనమాట. ఇటు వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ వచ్చినాయి. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి వర్క్ కూడా అవసరం ఉండదండి, చక్కగా ఇలాగే కుట్టించేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చేసరికి పర్సనల్గా నాకు చాలా ఇష్టం అండి. నేను పుట్టిన సంవత్సరానికి మా పెద్దక్క మ్యారేజ్ అయింది. అక్కకి పెళ్లిలో ఇది పట్టు చీర అనమాట, పెళ్లి పట్టు చీర. తర్వాత తను కొన్నాళ్ళు కట్టిన తర్వాత మాకు అమ్మ ఏం చేసిందంటే అక్క అమ్మ కలిసి పావడాలు కుట్టించారు. అసలు ఎంత బాగుంటాయోనండి కట్టుకుంటే. ఈ కలర్ వచ్చేసరికి బ్లౌజ్కి వేసుకునే వాళ్ళము, సూపర్గా ఉంటుంది. ఇదంతా సెల్ఫ్ అండి. ఈ బుటీస్ వచ్చేసరికి పీకాక్ బుటీస్ వచ్చినాయి. గోల్డ్, సిల్వరు, ఇట్లా రుద్రాక్ష, మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాగే బుటీస్ వచ్చినాయి. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఈ బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా సూపర్గా ఉంటుందండి, చూపిస్తాను. ఈ గద్వాల్ శారీస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పెద్దవాళ్ళమే కాదు మన పిల్లలు కూడా కట్టుకోవచ్చండి. 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా చెక్కు చెదరం అనమాట గద్వాల్ పట్టు. ఇది నేసే వాళ్ళ పనితనాన్ని మెచ్చుకోవాలండి మనం. వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే 2 మనుషులు కూర్చొని నేస్తే కానీ అవ్వదండి ఒక్కో చీర. ఒక్కళ్ళు నేస్తే కాదు,
ఈ బార్డర్ వచ్చి ఒకళ్ళు, శారీ వచ్చేసరికి ఒకళ్ళు, ఇద్దరు నేయాలన్నమాట. నేత పని చాలా కష్టం, కట్టుకుంటే మాత్రం ఆ ఫీల్ అసలు అద్భుతంగా ఉంటుందండి గద్వాల పట్టు చీరలు. ఇదిగోండి బ్లౌజు, పెద్ద బార్డర్ వచ్చింది, రెండు పక్కల బార్డర్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఇది నెక్స్ట్ శారీ అండి. ఈ గద్వాలు ఫోల్డింగ్ వేసుకోవటం చాలా కష్టం అసలు. అంతా కట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మీకు శారీ చూపించేటప్పుడు ఏంటి ఫోల్డింగ్స్ ఉన్నాయి అని అనుకుంటారేమో. మనకి నేత పని వాళ్ళ దగ్గర నుంచి, మనకి ఈ నేతన్నల దగ్గర నుంచి ఇలా వస్తాయండి. ఇప్పుడు ఈ శారీ చూపిస్తాను. ఈ శారీ వచ్చేసరికి వంగపూ కలర్ అండి. దానికి బేబీ పింక్ సిల్వర్ జెరీ బార్డర్ అన్నమాట. పెద్ద బిగ్ బార్డర్ వచ్చింది, దాని మీద కొంచెం చిన్న సైజు బార్డరు, మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీస్ సిల్వర్ జెరీతో. పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి సిల్వర్ జెరీ పళ్ళు బేబీ పింక్తో. ఈ కాంబినేషన్ వచ్చేసరికి చాలా రేర్ కాంబినేషన్స్, మనం ప్రత్యేకంగా అడిగి చేపించుకున్న కాంబినేషన్స్ అన్నమాట. మీకు మార్కెట్లో ఈ కాంబినేషన్స్ దొరకాలంటే కొంచెం సెర్చ్ చేయాలి. చూడండి ఎంత బాగుందో, చిన్నపిల్లలు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ శారీకి హైలైట్ వచ్చేసరికి ఈ బార్డర్ అండి, సిల్వర్ బార్డరు అంతా కూడా ముద్దగా వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి పీకాక్స్ మ్యాంగో డిజైన్ వచ్చిందనమాట. ఇవన్నీ ముద్దగా అండి కడి బార్డర్స్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి అన్ని చీరలకు వచ్చినట్టే ప్లెయిన్ బ్లౌజు. ఇది కనుక కొంచెం మనం వంగపూ కలరు థ్రెడ్తో వర్క్ చేయించుకుంటే శారీ సూపర్ హైలైట్ అవుతుందండి. చూడండి ఇది బర్గండి కలరు కల్నేత అన్నమాట. బార్డర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ వచ్చింది, గోల్డ్ జెరీ హైలైట్ అన్నమాట. ఈ మధ్యలో మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ సిల్వరు, కొంచెం బుటీస్ వచ్చినాయి, దగ్గరగా ఉన్నాయి బుటీస్ కూడా. ఇది కల్నేత శారీ, కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. అసలు పట్టు ఒంటి మీద పెట్టుకుంటే అసలు పట్టు పాము కుబుసం లాగా ఉందండి, అంత బాగుందన్నమాట. పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి క్రీమ్ కలర్ పళ్ళు. బ్లౌజ్ చూపిస్తాను. అన్ని శారీస్కి వచ్చినట్టే ప్లెయిన్ బ్లౌజు. ఇదిగోండి పళ్ళు మాత్రం సూపర్గా ఉంది. ఈ శారీకి వచ్చేసరికి గోల్డ్ జెరీ బాగా హైలైట్ అయిందండి. చూడండి ఇంకో చీర, అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. సింధూరం కలర్కి లావెండర్ కలరు బార్డర్స్ అన్నమాట. చిన్న బార్డర్ వచ్చినాయి రెండు పక్కలు కూడాను. ఈ మధ్యలో వచ్చేసరికి జెరీతో సిల్వర్ జెరీతో బుటీస్ వచ్చినాయి అన్నమాట, మామిడి పిందెలు బొట్టు షేప్లో. కాంబినేషన్స్ అన్నీ కూడా రేర్ కాంబినేషన్స్ అండి. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. బ్లౌజు అన్నిట్లాగే ప్లెయిన్ అన్నమాట. ఎక్కువ ఈ శారీస్కి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజులే వస్తాయి. అయితే శారీ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకటి చెయ్యాలండి, నేను చూపించే చీరల్లో ఏ చీరలు బాగున్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. పళ్ళు వచ్చేసరికి పెద్ద పళ్ళు వచ్చిందండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అన్నమాట.
మరో శారీ చూద్దాం. ఇదిగోండి ఇంకో శారీ. ఈ చీర వచ్చేసరికి నెమల పింఛం కలర్కి బర్గండి కలర్ బార్డర్ అన్నమాట. ఇందులో అన్ని పీకాకులు అన్నమాట, అన్ని డబల్ పీకాకులు వచ్చినాయి, జింకలు. ఈ పళ్ళు అయితే చాలా బాగుంది, పెద్ద బార్డర్ వచ్చిందండి, 2 సైడ్స్ బార్డర్ అన్నమాట. అంతా జరీ హైలైట్ అయింది ఈ శారీకి. శారీ అంతా కూడాను జరీ బుటీ సిల్వర్ బుటీ వచ్చినాయండి. ఈ శారీకి వచ్చేసరికి అంత జరీ హైలైట్ అయింది. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి పెద్ద పళ్ళు వచ్చింది. పెద్ద బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది బ్లూ నెమల్ పింఛం కలరు కల్నేత వచ్చింది అన్నమాట. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. కొన్ని కాంబినేషన్స్ కల్నేతలో వస్తే చాలా బాగుంటాయండి, అసలు ఎంత సూపర్గా ఉంటాయో. ఈ గద్వాల్ శారీస్కి వచ్చేసరికి అండి బ్లౌజులు కుట్టించుకున్నా కానీ ఏం కావు. మామూలుగా కొన్ని శారీస్కి వచ్చేసరికి అంటే ఉప్పాడ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, వాటికి ఆ బ్లౌజులు వచ్చేసరికి కుట్టించుకున్న తర్వాత కొన్నాళ్ళకి పిగిలినట్టు వస్తాయి. ఈ గద్వాల్కి మాత్రం ఆ ప్రాబ్లం ఉండదండి, ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు మనం. కాంబినేషన్స్ చాలా రేర్ కాంబినేషన్స్. చూడండి ఏ శారీ బాగుందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరొక శారీ. ఇది వచ్చేసరికి మీకు కలరు బ్లాక్ లాక్ కనిపిస్తుందేమో, కానీ నేవీ బ్లూ అన్నమాట. డార్క్ నేవీ బ్లూకి రాణి కలరు 2 సైడ్ల బార్డర్స్ వచ్చినాయి. ఈ మధ్యలో వచ్చేసరికి సన్న చెక్స్ ఉందన్నమాట, జరీ. ఇట్లా జరీతో బుటా వచ్చింది. ఈ చెక్స్ వచ్చేసరికి శారీలోనే వీవింగ్ వచ్చేసిందండి. టూ సైడ్ బార్డర్స్ అన్నమాట. ఇది పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి. ఇవన్నీ కూడా కుట్టు బార్డర్స్. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అన్నమాట. స్మాల్ బార్డర్, 2 పక్కల అంచులు వచ్చినాయి. హ్యాండ్స్కి ఈ అంచు వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కావాలి అనుకుంటే సన్న మగ్గం వరకు చేయించుకోవచ్చు. ఇదిగోండి బార్డర్. ఈ శారీ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అన్నమాట. 2 సైడ్స్ బార్డర్స్. ఈ సైడ్ మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి లాంగ్ పెద్ద పళ్ళు వచ్చింది. ఈ మధ్యలో వచ్చేసరికి జెరీ బుటీ సిల్వర్ బుటీ అన్నమాట. జెరీ సిల్వర్తో ఇట్లా రుద్రాక్ష వచ్చింది, నెమల పించం. అంటే ఎక్కువ పీకాకులు ఇచ్చారండి, చాలా బాగుంది శారీ. బ్లౌజ్ వచ్చేసరికి ఇది వర్క్ చేయించుకునే పని లేదండి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే కుట్టించుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా బుటీస్ వచ్చినాయి, సిల్వర్ జరీ, జరీ బుటీ. ఈసారి కాంబినేషన్స్ మాత్రం చాలా స్పెషల్గా చేపించామండి. చెప్పి మరీ చేయించుకున్న చీరలు అన్నమాట ఇవి. కలర్ కాంబినేషన్స్ అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవటం కాదు, మనం 1 నెల ముందుగా చెప్పి ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాం. ఇదిగోండి ఈ చీర వచ్చేసరికి లక్స్ గ్రీన్ రాణి కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది కల్నేత.
ఇక్కడ వచ్చేసరికి సన్నగా థ్రెడ్ వీవింగ్ ఉంది. ఈ థ్రెడ్ వీవింగ్ లో మనకి ఒక లీఫ్, ఒకటి పీకాకు జెరీతో వచ్చిందనమాట. ఈ బార్డర్ లో కూడా పీకాక్స్, పెద్ద పెద్ద పీకాక్స్ ఇచ్చారండి డిజైన్. 2 సైడ్ బార్డర్స్. ఈ పైన వచ్చేసరికి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది, ఈ కింద పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఇదిగోండి పళ్ళు. ఈ శారీస్ మన దగ్గర ఎక్కువ మూవింగ్ అండి. కలర్ మార్పులతో చాలా చీరలు మనం సేల్ చేస్తున్నాం. ఇవి చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్, మామూలుగా ఎక్కువ ప్లెయినే వస్తాయి. పెద్ద బార్డర్స్ ఉన్న వాటికి మాత్రం కొంచెం బుటీస్ వస్తాయి అన్నమాట. ఈ గద్వాల చీరలు అంటేనే అంతండి, బ్లౌజులకి డిజైన్ అయితే రాదు. ఇది రేటు కూడా రీజనబుల్ రేట్ అండి. ఇందులో చాలా కలర్స్ మనం సేల్ చేస్తున్నాము. ఇదిగోండి ఇంకో చీర, ఇది వంగపూ కలరు. ఇక్కడ వచ్చేసరికి బార్డర్స్ కృష్ణ బ్లూ వచ్చినాయి అన్నమాట. అంటే రిన్ బ్లూ అంటారు చూసారా, ఆ కలర్ అన్నమాట. బార్డర్స్ వచ్చేసరికి సేమ్, కాకపోతే కొంచెం గ్యాప్ బార్డర్ మోడల్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఈ బార్డర్స్. ఈ మధ్యలో వచ్చేసరికి జెరీ అను సిల్వర్ జెరీతో ఈ శారీ అంతా కూడా అట్లాగే బుటీస్ వచ్చినాయి. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇదన్నమాట, బిగ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇదే కలరు బ్లౌజ్. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి ఇట్లా మామిడి పిందెలు వచ్చినాయండి. ఈ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చింది. ఈ చివర కూడా ఇట్లాగే మామిడి పిందెలు వచ్చింది. పళ్ళు చాలా బాగుంది. శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి కల్నేత కాంబినేషన్ అండి. ఇదిగోండి ఇది పోచంపల్లి ఇక్కత్ కలెక్షన్ అన్నమాట. అంతా యూనిక్ డిజైన్స్ అండి. కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. నేను 30 ఇయర్స్ నుంచి ఇక్కత్ వాడుతున్నాను. నేను వాడింది కాక మా పిల్లలు కూడా వాడతారనమాట ఇక్కత్ కలెక్షన్. ఇది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదండి. ఇప్పుడు న్యూ మోడల్స్ అంతా వ్యూవర్స్ దగ్గర ప్రత్యేకంగా మనం అడిగి చేయించుకున్న చీరలు అన్నమాట. ఇవి క్రీమ్ కలర్ కి బర్గండి కలరు బార్డర్. ఈ రెండు కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చినాయి. చూడండి అంత ముద్ద జెరీ అంచు అన్నమాట. పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది, బర్గండి కలర్ పళ్ళు. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. చిన్న పిల్లలు కూడా, అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, ఓణీల ఫంక్షన్ కావచ్చు, గృహ ప్రవేశాలు, వీటికి కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో. చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చి. బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి. అయితే సన్న వర్క్ చేయించుకుంటే మాత్రం సూపర్ గా ఉంటదండి. మంచి లేటెస్ట్ డిజైన్ తో మగ్గ వర్క్ చేయించుకోండి. ఈ బ్లౌజ్ కి చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా అండి క్రాస్ చెక్స్ డిజైన్స్ వచ్చింది. బార్డర్స్ వచ్చేసరికి ఎలా ముద్ద జెరీ బార్డర్స్ వచ్చినాయో పళ్ళుకి కూడా అలాగే ముద్ద జెరీ వచ్చిందండి. మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ కైనా ఈ ఇక్కత్ పట్టు శారీ అనేది మాత్రం కంపల్సరీ ఒకటి ఉండేటట్టు చూసుకోండి. ఇది ఎప్పటికీ ఓల్డ్ అవదన్నమాట. ఇదిగోండి ఇంకో చీర పోచంపల్లి ఇక్కత్ పటోలా డిజైన్ అన్నమాట.
అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చింది. ఈ కలర్ వచ్చేసరికి వైన్ కలర్ వచ్చిందండి. వైన్ కలర్ వచ్చి కొంచెం రాణి కలర్ బార్డర్ అన్నమాట. రెండు పక్కల ముద్దంచు వచ్చింది, స్మాల్ బార్డర్. చూసారు కదా ఈ బార్డర్స్. అది ఇటు వచ్చేసరికి పళ్ళు అన్నమాట. ఈ చీర కట్టుకుంటే బాగుంటుందండి. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చూసారా బార్డర్ వచ్చేసరికి ముద్దంచు అన్నమాట, ముద్ద జరి. ఇదిగోండి, ఇది ఇంకో చీర పోచంపల్లి ఇక్కత్ అన్నమాట. మీకు వచ్చేసరికి బేస్ వచ్చేసరికి క్రీమ్ కలర్ తీసుకున్నాము. ఈ బార్డరు ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి అన్న వంగ పువ్వు కలరు. అయితేనండి ఈ ఫ్లవర్ డిజైన్ చేయటానికి నేతన్నలకి చాలా కష్టమైన పని, చాలా ఓర్పు నేర్పుతో చేస్తారనమాట. ఈ డిజైన్ అనేది రేర్ అన్నమాట, రేర్గా వస్తాయి. ఈ బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి ముద్ద బార్డర్ తీసుకున్నాను. పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది. ఈ చీరలు ఏంటంటే ఎప్పుడు కట్టుకున్నా యూనిక్ గా ఉంటాయండి. ఈ పళ్ళు వచ్చేసరికి బాగా గ్రాండ్ గా వచ్చింది. ఈ డిజైన్ అనేది బాగా యూనిక్ డిజైన్ అండి. బార్డర్ వచ్చేసరికి బాగా ముద్దంచులు తీసుకున్నాం అన్నమాట. ఎక్కువ జరీ ఇది కనపడుతూ ఈ మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది తయారు చేయాలన్నా కష్టం అండి, చాలా ఓర్పుగా చేయాలన్నమాట. నేతన్నల పనితనానికి హ్యాట్స్ ఆఫ్ అండి అసలు నిజంగా. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. పళ్ళు ఇది. ఇదిగోండి, ఇది పోచంపల్లి ఇక్కత్ శారీ అన్నమాట. రాణి కలరు శారీ మొత్తం బేస్ వచ్చేసరికి రాణి కలరు, వైట్. ఇది యూనిక్ డిజైన్ అండి, వైట్ కలర్ తో. ఇదిగోండి, ఇది గమనించారా? బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్, సన్నగా స్ట్రైప్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి లీవ్స్ అంటే చెట్టు కొమ్మల్లాగా అన్నమాట, ఆకులు. చూసారా? ఇది చాలా యూనిక్ డిజైన్ అండి. వీళ్ళకి ఈ శారీ చేయటానికి చాలా టైం పడుతుంది అన్నమాట, ఈ డిజైన్ మనకి తీసుకురావటానికి శారీ మీద. పళ్ళు చూపిస్తాను. ఇదిగోండి, పళ్ళు వచ్చేసరికి సింపుల్ గా ఇచ్చారు. ఇది ఏ శారీకి ఆ శారీనేనండి, ప్రత్యేకంగా ఉన్నాయి అన్నమాట. కలర్స్ కానీ కాంబినేషన్స్ అట్లా చాలా రీసెర్చ్ చేసి మనం చెప్పి చేపించుకున్నాము. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బ్లౌజ్. బ్లౌజ్కి ఏంటంటే మీరు ఏదన్నా పెయింట్ చేయించుకున్నా, సన్నగా మగ్గం వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. చూశారు కదా నేను చూపించిన శారీ కలెక్షన్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చిన శారీ కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఏ కలర్ బాగుంది ఏంటి, నేను పెట్టుకుంటే ఏ శారీ బాగుంది అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. అయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.